యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అట్ ఆర్లింగ్టన్ అది బాగుంటుంది. సో అది కాకుండా నేను కొన్ని యూనివర్సిటీస్ కూడా నేను మీకు మెన్షన్ చేసిస్తాను. మీకు కావాలంటే నేను శాంపిల్స్ పంపిస్తాను. సో నేను నంబర్ ఇస్తాను, నంబర్కి మీరు వాట్సాప్ పింక్ చేయండి. పింక్ చేసి నాకు ఎస్ఓపి శాంపిల్స్ కావాలి అని చెప్తే నేను ఇమీడియట్గా మీకు శాంపిల్స్ పంపించేస్తాను. వీసా రిలీజ్ పడుతుంది కదా, వెనక్కి పంపించేసి స్టూడెంట్స్కి వాళ్ళు అగేనిస్ట్ కాదు. స్టూడెంట్స్ని రమ్మంటాడు, ఇప్పటికీ రమ్మంటాడు కూడా. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని రమ్మంటాడు. ఎందుకంటే మనం 30 లక్షలు 40 లక్షలు తీసుకెళ్తాం, కంట్రీలో వదిలేస్తున్నాం, సంపాదిస్తాం తర్వాత విషయం. కానీ రైట్, దాంతోపాటు ఇండియాలో ఉన్నంత యంగ్స్టర్స్ ఎక్కడా లేదు ప్రపంచంలో. యంగ్స్టర్స్ కెనడాలో, యూఎస్లో ఆల్మోస్ట్ 70-80% మొత్తం ముస్లిం. సో మ్యాన్ పవర్ తక్కువ. సో దే నీడ్ పీపుల్ లైక్ అస్. ఎంసిల్ బీచ్ కానీ, అదే అట్లాంటా బేసికలీ, అది సిలికాన్ బీచ్ అంటారు దాన్ని. సో ఇలాంటివన్నీ ఎక్కడ ఉన్నాయి హబ్స్ అంటే యునైటెడ్ స్టేట్స్. సో యునైటెడ్ స్టేట్స్ని ట్రంప్గా చెడగొట్టుకోవాలి, డీకోడ్ చేస్తుంది. ఎవరైనా సీరియస్ స్టూడెంట్స్ని ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకుని వెళ్ళే వాళ్ళని, లేదా యూనివర్సిటీ స్టాంపింగ్ తీసుకొని డెఫినెట్గా విల్ బీ పోగల్. సీరియస్గా వెళ్ళి చదువుకొని కెరీర్ బిల్డ్ చేసుకుంటాను మళ్ళీ ఎప్పుడే కంప్లీట్. ఎందుకంటే ఆబ్వియస్లీ మీరు న్యూస్ చూస్తుంటే పైథాన్ రావడం $100 million రిలీజ్ చేశారండి చిప్సెట్ మ్యానుఫ్యాక్చరింగ్. చైనా నుంచి వాళ్ళు ఏది ఇంపోర్ట్ చేయట్లేదు మ్యాక్సిమం, ఆపేశారు. వాళ్ళు దిక్కేవారంటే ఒక ఇప్పుడు వాస్తవం. సో ఇండియాకి యూఎస్కి ఉన్న బయలాటరల్ రిలేషన్షిప్స్లో ట్రంప్ ఎప్పుడు ఇబ్బంది పడింది. H1 వేసుకుని అప్పుడు దాన్ని కన్వర్ట్ చేసుకుంటారు. స్పాన్సర్ కావాలి బాస్టన్ కానీ, న్యూయార్క్ కానీ, న్యూజెర్సీ కానీ, ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ అండి. ఎందుకంటే ఇవి ఒక ఢిల్లీ లాంటివి, బెంగళూరు లాంటివి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. ఇప్పుడు నీకు ఇక్కడ 1 లక్ష ఇచ్చి అక్కడ 2 లక్షలు ఇస్తాను కూడా ఇక్కడ ఉంటా అంటారు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ కాబట్టి. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత తక్కువ ఉంటుంది మంచిగా. ఎందుకంటే మీరు మాస్టర్స్ అయిపోయిన తర్వాత యూఎస్లో మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. రైట్, ఈ కార్నర్లో మాస్టర్స్ చేశాక మీరు ఆ కార్నర్కి వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మిమ్మల్ని ఎవరు ఆపేవాళ్ళు. సో మాస్టర్స్ ఎంత తక్కువ చేసుకుంటారో అది అనేది క్వశ్చన్ ఇక్కడ. అట్ ద సేమ్ టైం పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్ చూడాలండి. పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్కి ఏంటంటే 50% ఫండింగ్ ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ ద్వారా వస్తుంది. లోకల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. కరికులం ఏదైతే ఉంటుందో అది వచ్చేసి గవర్నమెంట్ చెప్తుంది. అందుకు మీకు పబ్లిక్ యూనివర్సిటీస్ ఎప్పుడు కూడా బ్లాక్ లిస్ట్ అయినవి సందర్భాలు లేవండి. పబ్లిక్ యూనివర్సిటీస్ పెద్దగా ఉంటాయి, బిల్డింగ్ ఉండవు, వాళ్ళ యాక్సెప్టెన్స్ రేట్ ఎక్కువ ఉంటుంది, వీసా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, స్కాలర్షిప్స్ ఎక్కువ ఉంటాయి. ఈ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి, ఇది వాట్సాప్ చేయండి, ఇది కూడా వాట్సాప్ చేయండి. చేస్తే డాక్యుమెంట్స్ అన్ని నాకు వాట్సాప్ చేసి నేను దాంతో డైరెక్ట్గా మాట్లాడతాను. అంటే ఎనీ టైం లేదు, ఆఫీస్ టైంలో చేయాలని ఏం లేదు. 24/7 ఆయన ఎప్పుడు అవైలబుల్ ఉన్నారో అప్పుడు నాకు వాట్సాప్ వైపు నేను చెక్ చేస్తాను. ఓకే వైపు బేసిక్గా మీకు యూఎస్ పోవడానికి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ మీ బ్యాచులర్స్ డాక్యుమెంట్స్ కావాలి. కాలేజ్ నుంచి లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అవి 3 లెటర్స్ కావాలి. ప్రొఫెసర్ కానీ, హెచ్ఓడి కానీ, ప్రిన్సిపల్ కానీ వాళ్ళ నుంచి లెటర్ లేదు. ఒక్కరు పర్సన్ 3 ఇవ్వలేదు, డిఫరెంట్ పర్సన్స్. 3 ప్రిన్సిపల్స్ ఉంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామ్ అని ఉంటుంది. దీంట్లో ఏదన్నా ఒక ఎగ్జామ్ ఉండొచ్చు, నాట్ ఎవ్రీథింగ్, ఏదన్నా ఒక ఎగ్జామ్. తర్వాత జిఆర్ఏ ఉంటుంది, జిఆర్ఈలో ఒక ఎగ్జామ్ ఉంటుంది, అది ప్లస్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. దానికి మీకు నేను శాంపిల్స్ పంపిస్తాను, ఎట్లా రాయాలి, ఏముంటుంది శాంపిల్స్ పంపిస్తాను. ఆ శాంపిల్స్ మీరు చూసుకొని మీ ప్రకారం ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ రాయాలి.
రెజ్యూమే ఉంటుంది, జనరల్ రెజ్యూమే. తర్వాత మీకు పాస్పోర్ట్ అప్లై చేసుకున్నారా? మీకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రా, అంటే మీరు ఏమైనా జాబ్ చేస్తారు, పార్ట్ టైం జాబ్ చేస్తారు అంటే అది తీసుకోవచ్చు, అది లేకపోయినా కానీ ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు యూఎస్లో ఎలా అంటే 2 types of categories ఉంటాయి. STEM, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. రైట్, మీరు ఇప్పుడు బీటెక్ ఏ స్ట్రీమ్లో చేశారు? కంప్యూటర్ సైన్స్. సో ఇది ఏంటంటే స్టెమ్ కేటగిరీ వస్తుంది. ఇంకొకటి వచ్చేసి నాన్ స్టెమ్ ప్లస్ 1 year of OPT అని చెప్పేసి. OPT is nothing but optional practical training. ప్లస్ 2 years OPT వస్తుంది. టోటల్గా మీకు 5 years ఆఫ్ వీసా వస్తుంది. ప్లస్ 2 years ఆఫ్ మీ కేటగిరీ మీరు సిఎస్ చేశారు కాబట్టి స్టెమ్ కేటగిరీ వస్తుంది, ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే 20 lakhs నుంచి వచ్చేసి 1 CR దగ్గర ఉంటుంది. మీరు 20 lakhsలో మాస్టర్ చేసుకోండి, 1 CRలో మాస్టర్ చేసుకోండి. ఎడ్యుకేషన్లో మనం యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. జనరల్గా ఏంటంటే ఆ యూనివర్సిటీ అంటే ఇప్పుడు మీరు బీటెక్ ఎక్కడ చదువుకుంటున్నారు? కోయంబత్తూర్. రైట్, అక్కడికి వెళ్ళేటప్పుడు మీ పేరెంట్స్ వచ్చారా? ఫస్ట్ టైం వచ్చారు కదా, చూసారు కదా. సో ఇప్పుడు యూఎస్కి వెళ్ళాలంటే మీ పేరెంట్స్ వస్తారా? దాని గురించి మేము ముందుగా వెళ్తాము. అక్కడికి వెళ్ళి అక్కడ యూనివర్సిటీ ఎలా ఉంది, అక్కడ ఆ క్యాంపస్ ఎలా ఉంది, అక్కడ స్టూడెంట్స్ ఎలా చదువుకుంటున్నారు, ఫ్యాకల్టీస్ ఎలా ఉంది, అక్కడ ఎక్విప్మెంట్స్ ఫెసిలిటీస్ ఎలా ఉంది, అకామిడేషన్ ఫెసిలిటీస్ ఏమైనా ఉందా, ప్లస్ సేఫ్టీ సెక్యూరిటీ ఉందా, ఇవన్నీ మేము డీటెయిల్గా అక్కడ చూసుకొని దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుని వస్తాం. సో దీంట్లో మీరు 20 lakhs నుంచి 1 crore దగ్గర ఫీజు ఉంటుంది. దాంట్లో రఫ్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం 20 lakhs ఫీజ్ బడ్జెట్లో తీసుకున్నాం. దీనికి ఏంటంటే మీకు 4 semesters ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్. హలో అండి, గుడ్ మార్నింగ్. నా పేరు భూపేంద్ర అండి. నేను డైరెక్టర్ ఫ్రమ్ అబాకస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అడ్వైజర్స్. సో ఈరోజు మనం 30th November 2024 ఇవాళ ఎమ్మెల్సీ గారు రమేష్ యాదవ్ ఆఫీస్లో ఉన్నామండి. అబాకస్ ఓవర్సీస్ ఈ సంస్థ హైదరాబాద్లో ఉంది. రమేష్ యాదవ్ ఈజ్ అ చైర్మన్ ఫర్ దట్ కంపెనీ. సో ఇక్కడ ఏంటంటే ప్రొద్దుటూరులో మనం ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి ఒక ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్లో ఏంటంటే స్టూడెంట్స్కు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలో, యూఎస్కి వెళ్ళడానికి, కెనడా వెళ్ళడానికి, యూకే వెళ్ళడానికి, ఆస్ట్రేలియా వెళ్ళడానికి, సో ఏవైతే డీటెయిల్స్ కావాలో, వాళ్ళకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో, వాళ్ళకు ప్రాసెస్ ఎలా జరుగుతుందో, ఇవన్నీ డీటెయిల్గా మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మాతో పాటు ఒక 10 యూనివర్సిటీస్ ఇక్కడ ప్రొద్దుటూరులో ఉన్నామండి. సో ఇక్కడ వాళ్ళకు డీటెయిల్గా 1-on-1 కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళకి ఎంటైర్ ప్రాసెస్ చెప్పేసి దానికి వాళ్ళకి కావాల్సింది అవసరం పడింది డాక్యుమెంట్స్ ఏమున్నాయి, ఎటువంటి ఎగ్జామ్స్ రాయాలి, ఇవన్నీ డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి మేము ఇక్కడ హెల్ప్ చేయడానికి ఇక్కడికి వచ్చినామండి. ఇది మొత్తం ప్రాసెస్ వచ్చేసి రమేష్ గారి ఆధ్వర్యంలో చేస్తున్నామండి. అండ్ ప్లస్ ఏంటంటే దీనికి ఎటువంటి కౌన్సిలింగ్ ఫీజ్ కానీ, ప్రాసెసింగ్ ఫీజ్ కానీ, లేదా సర్వీస్ ఫీజ్ కానీ ఏవి కూడా ఉండవండి. కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చేసి ఇవాళ మార్నింగ్ 10 to evening 5 వరకే ఇక్కడ ఆఫీస్లో అవైలబుల్ ఉన్నామండి. రమేష్ గారి ఎమ్మెల్సీ ఆఫీస్లో అవైలబుల్ ఉంటాము. సో మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చేసి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మన వల్ల ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చాలా మటుకు యూనివర్సిటీస్కి అప్లికేషన్ ఫీజు ఉంటాయండి. సో అప్లికేషన్ ఫీజ్ మనకు వేవ్ ఆఫ్ అయిపోతుంది. మన దగ్గర వేవర్ కోడ్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫీజ్ అనేది మనకు అప్లికేషన్ మనం పే చేయాల్సింది లేదు. ప్రాసెసింగ్ ఫీజ్ కూడా మనకు పే చేయాల్సింది ఉండదండి. సో ఇంకోటి ఏంటంటే స్కాలర్షిప్స్ వస్తాయి స్టూడెంట్స్కు. ఆ స్కాలర్షిప్స్ కూడా మన ద్వారా మనం యూనివర్సిటీస్కు రిక్వెస్ట్ చేసి స్కాలర్షిప్స్ కూడా అప్లై చేసి స్టూడెంట్స్కు ఎక్స్క్లూజివ్గా మనం స్కాలర్షిప్స్ కూడా ఇప్పిస్తామండి. ప్రొద్దుటూరు చాగల్మారి రాయచోటి NH 440 హైవే కి పక్కనే ప్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నారా? మన ప్రొద్దుటూరులో డిమార్ట్ కి మరియు మైదుకూరు రోడ్ లో ఉన్న మీనాపురం కి అతి దగ్గరలో సాయి సన్నిధికి పక్కనే వరసిద్ధి వినాయక నగర్ 3 వెంచర్ అయితే ఉంటుంది. ఏ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ విత్ క్లియర్ టైటిల్ అండ్ ల్యాండ్ కన్వర్షన్ తో అయితే ఈ వెంచర్ మనకి అవైలబుల్ ఉంది. ఇక్కడ 1 సెంటు వచ్చేసరికి 2,20,000 ఇస్తున్నారు. ప్లాట్ సైజ్ వచ్చేసరికి 3.9 సెంట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్లాట్ తీసుకున్న వారికి అమ్యూనిటీస్ విషయానికి వస్తే సోలార్ ఫెన్సింగ్, గ్రాండ్ ఆర్చ్, సిమెంట్ రోడ్స్, ట్రీ ప్లాంటింగ్, పవర్ సప్లై, వాటర్ ఫెసిలిటీ, కాంపౌండ్ వాల్ తో ఈ వెంచర్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చుట్టూ గ్రీనరీ, పచ్చని పంట పొలాలతో అన్ని రకాల రెసిడెన్షియల్ వెంచర్స్ అయితే ఈ వెంచర్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. బెస్ట్ రీజనబుల్ ప్రైసెస్ కే ఇంత మంచి అమ్యూనిటీస్ తో అయితే ఈ వెంచర్ అవైలబుల్ ఉంది. లేట్ చేయకుండా ఈ రోజు వెంచర్ కి విజిట్ చేసి మీ ప్లాట్ ని బుక్ చేసుకోగలరు. ఈ వెంచర్ కి పక్కనే ఉన్న వీళ్ళ వెంచర్ అయితే ఒకటి ఫిల్అప్ కూడా అయిపోయింది. ఒకసారి వెంచర్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి.